గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మాటల ఇంగ్లీష్ మాస్టర్ని. ఇప్పుడు 10th క్లాస్కి ఇంగ్లీష్లో గ్రామర్కి సంబంధించి టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. అందుకనే గ్రామర్లో టెక్స్ట్ బుక్ గ్రామర్ ఏవేవి చూసుకోవాలనే విషయాన్ని ఒకసారి డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, యూనిట్ వైజ్ వద్దాము. మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలంటే ఈ వీడియోని పాస్ చేసి టెక్స్ట్ బుక్, నోట్బుక్, పెన్ను దగ్గర పెట్టుకొని ఆ తర్వాత వినటం స్టార్ట్ చేయండి. ఓకే, రెడీ అయినా? ఎస్. యూనిట్ వైజ్ వద్దాం. ఫస్ట్ యూనిట్లో మీకు పేజ్ నెంబర్ 9కి వస్తే సెకండ్ మెయిన్ ఉంది చూడండి. గివెన్ బిలో ఆర్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ఏ పర్సన్. వీటిల్లో మీకు సలెన్, ఇమాజినేటివ్, స్లోవెన్లీ ఇవి ఉన్నాయి. వీటిని ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే పుట్ ద వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్ అనే మెయిన్ ఒకటి ఉంది. అది మీకు క్వశ్చన్ నెంబర్ 31 వస్తుంది న్యూ మోడల్ పేపర్లో. దాంట్లో పాజిటివ్ వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్ కింద రాయమని చెప్పేసి అడుగుతారు ఈ క్వశ్చన్ని. సో మీరు అది అటెంప్ట్ చేయగలగాలి అంటే దీని యొక్క మీనింగ్స్ తెలుసుకొని ఉండాలి. డిక్షనరీ కానీ మీ వర్క్ బుక్లో వీటికి మీనింగ్స్ ఆల్రెడీ ఉంటాయి, వాటి మీనింగ్స్ చూడండి, ఎందుకంటే మనకు టైం సరిపోదు. నెక్స్ట్ వచ్చేసరికి 12th పేజీలో ఉన్నటువంటి డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ క్లాజెస్ అని ఉన్నాయి. మీకు ఇక్కడ కనపడుతుందా? సెకండ్ మెయిన్లో రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. అయితే వీటిని ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే ఇక్కడ సెంటెన్స్ ఉండే ద మీటింగ్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాస్ ఏ గ్రేట్ సక్సెస్. ఇది ఒకటే సెంటెన్స్ ఉంది కదా, దీన్ని 2 సెంటెన్స్లా చేసి ద మీటింగ్ వాస్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వన్ సెంటెన్స్, ఇట్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్ అనదర్ సెంటెన్స్. You are asked to combine these 2 sentences using which. Here is already answer is given. The meeting which was held in the town hall was a great success అని ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఆ క్వశ్చన్లకి బేస్ మాత్రం ఇది. అలాగే ఇప్పుడు చూడండి, ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్ ఫోర్త్ సెంటెన్స్, నెపోలియన్ వన్ ద ఫ్రెంచ్ ఆనర్, హీ డైడ్ ఎట్ సెయింట్ హెలీనా. దీన్ని కంబైన్ ఇట్ యూజింగ్ హూ అని అడుగుతాడు. అప్పుడు మీరు ఆన్సర్ ఏం రాయాల్సి వస్తుంది? నెపోలియన్ హూ వన్ ద ఫ్రెంచ్ ఆనర్ డైడ్ ఎట్ సెయింట్ హెలీనా. ఇది మీకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 16 కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ రిలేటివ్ క్లాజెస్ అని వస్తుంది. అలాగే అదే పేజీలో థర్డ్ మెయిన్లో ఉన్నటువంటి ఈ 10 క్వశ్చన్లు కూడా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అదే యూనిట్లో మీకు రైటింగ్ ఉంది. పేజ్ నెంబరు 13లో రైటింగ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ స్టీఫెన్ హాకింగ్. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. ది పేజ్ నెంబర్ ఈజ్ 13, క్వశ్చన్ నెంబర్ విల్ బీ 34th క్వశ్చన్. ఇట్స్ గివెన్ ఫర్ 10 మార్క్స్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. సో ఇవి చూసుకున్నట్లయితే మీరు దీనికి ఆన్సర్ ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్లో మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయినటువంటి నెక్స్ట్ ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ ఇన్ పేజ్ నెంబర్ 29. దిస్ ఈస్ గివెన్ ఇన్ ఏ ఫైనల్ ఎగ్జామినేషన్ ఎట్ 32nd క్వశ్చన్ అండర్ ద మెయిన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అంటే ఫస్ట్ పేపర్లో గ్రామర్లో లాస్ట్ క్వశ్చన్ అవుతుంది ఇది. ఇక్కడ ఉన్నటువంటి 14 ఉన్నాయి చూసారా, వీటిని మ్యాచింగ్ లాగా ఇస్తాడు. అలాగే దాని కింద ఉన్నటువంటి 3, నెక్స్ట్ పేజ్లో ఇంకొక 2 కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చదువుకోవాల్సి వస్తుంది టెక్స్చువల్ గ్రామర్లో. ఇది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి టెక్స్చువల్ గ్రామర్. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వద్దాం. సెకండ్ యూనిట్లో మీకు వచ్చేసరికి పేజ్ నెంబర్ 53లో లాటిన్, గ్రీకు ప్లూరల్స్ ఉంటాయి.
అంటే వీటిని ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అనే హెడ్డింగ్ కింద వొకాబులరీలో ఇచ్చారు. దీన్ని కూడా పుట్ ద వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్ అంటే క్వశ్చన్ నెంబర్ 31లో ఇస్తారు దీన్ని. మీకు టెక్స్ట్ బుక్లో మాత్రం 53 పేజీలో ఉంటుంది. దీన్ని 2 రకాలుగా అడుగుతారు. అయితే ఈ వర్డ్స్ మొత్తం ఇచ్చి ఐదర్ యు ఆర్ ఆస్క్డ్ టు పుట్ ద వర్డ్స్ అండర్ ద హెడ్డింగ్స్ ఆఫ్ సింగులర్ ఆర్ ప్లూరల్. సింగులర్ ప్లూరల్ అని హెడ్డింగ్ కింద రాయమనొచ్చు, లేదా యు ఆర్ ఆస్క్డ్ టు సపరేట్ దెమ్ యాజ్ లాటిన్ వర్డ్స్ అండ్ గ్రీక్ వర్డ్స్. మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి ప్లూరల్స్ ఆఫ్ సమ్ లాటిన్ వర్డ్స్. ఉంది చూడండి, డేటమ్, డేటా, మీడియం, మీడియా. గ్రీక్ వర్డ్స్ యాక్సిస్, యాక్సెస్. ఇవి మీకు బండ గుర్తులుగా చూడండి. గ్రీక్స్లో జనరల్గా ఐఎస్, ఈఎస్తో ఎండ్ అవుతూ ఉంటాయి. ఐఎస్ సింగులర్ అవుతుంది, సింగులర్లో ఐ ఉంటుంది, ఎస్ఐఎన్. ఇక్కడ కూడా యాక్సిస్ ఐ ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్సెస్, ఈఎస్ అయితే ప్లూరల్ అవుతుంది. చివర ఎస్ వచ్చేయన్నీ కూడా జనరల్గా గ్రీక్ వర్డ్స్ అవుతాయి. జనరల్గా ఇట్ ఇస్ నాట్ ద కంపల్సరీ రూల్. నెక్స్ట్ లాటిన్ వర్డ్స్ జనరల్లీ డేటమ్, డేటా, మీడియం, మీడియా. వీటిని 2 రకాలుగా అడుగుతారు. గ్రీక్ వర్డ్స్ ప్లూరల్ అండ్ లాటిన్ వర్డ్స్ అని కరెక్ట్ హెడ్డింగ్ కింద పెట్టమనొచ్చు, లేదా సింగులర్ ప్లూరల్గా ఇవ్వచ్చు. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎక్స్క్లమేషన్స్ అండ్ ఇంటర్జెక్షన్. అయితే ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్లో దీనికి ఏంటి సంబంధం అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇది కూడా ఇంపార్టెంటే. దీన్ని ఎక్కడ అడుగుతారంటే క్వశ్చన్ నెంబర్ 23, వాట్ డస్ ద సెంటెన్స్ మీన్, లేదా వాట్ డస్ దిస్ ఎక్స్ప్రెషన్ మీన్ అనే క్వశ్చన్ కింద వస్తుంది. ఇది 1 మార్క్ క్వశ్చన్. 23rd క్వశ్చన్ వస్తుంది. మీకు టెక్స్ట్ బుక్లో 54th పేజీలో ఉంది. దీన్ని ఎలా అడుగుతారంటే హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్. ఈ సెంటెన్స్ ఇసి వాట్ డస్ దిస్ ఎక్స్ప్రెషన్ మీన్. కింద ఆప్షన్స్లో హెసిటేషను, కన్ఫర్మేషను, డిలైటు, డిస్ట్రెస్ అని ఇస్తారు. మీరు ఆన్సర్ ఏం రాయాల్సి వస్తుంది అంటే ప్లెజర్ ఆర్ డిలైట్. అక్కడ ఆప్షన్స్లో ఉంటే దాన్ని చూసి రాసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు చూడండి, మీకు బోర్డు ఇచ్చిన మోడల్ పేపర్లో హిస్ట్, లిజన్, లాస్ట్ది అది ఇచ్చాడు. వాట్ డస్ దిస్ ఎక్స్ప్రెస్ అంటే హిస్ట్ ఏం తెలుపుతుంది? అట్రాక్టింగ్ అటెన్షన్. ఎక్కడుంది అది? ఇది అట్రాక్టింగ్ అటెన్షన్. అలా ఇస్తాడు. వీటిని ప్రిపేర్ అయితే మీకు క్వశ్చన్ నెంబర్ 23లో ఇది వస్తుంది. దాన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లియర్ సైటెడ్, తర్వాత కోల్డ్ బ్లడెడ్ మర్డరు, 4-day ట్రిప్, కర్లీ హెడెడ్ గాల్, అలా. ఇవి దేనికి పనికి వస్తాయి అంటే మామూలుగా అయితే వీటిని కూడా పుట్ ద వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్ అంటే 2 ఇస్తాడు. కాంపౌండ్ అడ్జెక్టివ్స్, దానికి మ్యాచింగ్గా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కలిపి వీటిని ఇవ్వచ్చు. అందుకని వీటిని ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే యూనిట్లో పేజ్ నెంబర్ 60లో కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా ఒక క్వశ్చన్ దీంట్లోంచి వస్తుంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 19లో 1 మార్క్ కింద వస్తుంది. చూడండి, ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ ద డెడ్. యాజ్ ఇట్ ఈస్కి ఇలాగే ఇస్తాడు క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇన్స్టెడ్ ఆఫ్, ఏ హెడ్ ఆఫ్, ఆప్షన్ బి ఏ హెడ్ ఆఫ్, ఆప్షన్ సి ఇన్స్పైట్ ఆఫ్. ఏ హెడ్ ఆఫ్ ఆన్సర్ అవుతుంది. వీటిల్ని ఈ పైన ఉన్నటువంటి ఇక్కడ నుంచి అలాంగ్ విత్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటివి. నెక్స్ట్ అలాగే ఈ కింద ఉన్నటువంటి నెక్స్ట్ పేజ్లో కూడా ఉంటాయి, ఒక 10 ఉన్నాయి. ఇవి కూడా ప్రిపేర్ అయ్యి ఉంటే ప్రిపోజిషన్స్ ఈజీగా రాయొచ్చు. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఆ పక్క పేజీలో మీకు ఉంటాయి. ఇక్కడ కనపడింది ఆడియో విజువల్.
కానీ డిఫరెన్స్ ఏంటంటే ఆడియోకి విజువల్కి మధ్య స్పేస్ ఉంది, రెండవ దాని ఆడియో విజువల్కి మధ్య ఐఫోన్ ఉంది, మూడవ దాని ఆడియో విజువల్కి మధ్య స్పేస్ లేదు. వీటిని కొన్ని వర్డ్స్ ఇచ్చి వీటిని కూడా ఏమని ఇస్తాడంటే పుట్ ద వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్ అనేది క్వశ్చన్ నెంబర్ 31లో ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే పుట్ ద వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్ స్పేస్డ్ కాంపౌండ్స్, హైఫనేటెడ్ కాంపౌండ్స్, క్లోజ్డ్ కాంపౌండ్స్గా వాటిని సపరేట్ చేసి రాయమంటారు. వీటిని గుర్తుపట్టడం ఎలాగా? ఈ మధ్యలో ఆడియోకి విజువల్కి మధ్య స్పేస్ ఉంది కాబట్టి ఇది స్పేస్డ్ కాంపౌండ్. ఇక్కడ ఆడియోకి విజువల్కి మధ్య ఐఫన్ ఉంది కాబట్టి ఐఫనేటెడ్ కాంపౌండ్. అలాగే ఆడియో విజువల్కి ఇక్కడ ఏ స్పేసు లేదు కాబట్టి క్లోజ్డ్ కాంపౌండ్. స్పేస్ లేకపోతే క్లోజ్డ్ కాంపౌండ్, స్పేస్ ఉంటే ఓపెన్ కాంపౌండ్, ఐఫోన్ ఉంటే ఐఫోనేటెడ్ కాంపౌండ్. ఇలా సపరేట్ చేసి రాయాల్సి వస్తుంది. ఇది మీకు క్వశ్చన్ నెంబర్ 31లో పుట్ ద వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ యూనిట్కి వచ్చేయాలి. థర్డ్ యూనిట్లో మీకు రీడూప్లికేటివ్స్ ఉన్నాయి. రీడూప్లికేటివ్స్లో 3 ఉంటాయి. ఒకటి డూప్లికేటివ్, ఎలిట్రేటివ్, రైమింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. వీటి కంపల్సరీగా ఎక్కువ శాతం అడిగే అవకాశం ఉంది. మీకు బోర్డు మోడల్ పేపర్లో కూడా ఇది ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ 30 ఉన్నాయి రీడూప్లికేటివ్స్. డూప్లికేటివ్ అంటే ఒకటే వర్డ్ 2 టైమ్స్ రావటం. హా హా, పాప, టాటా, భూ భూ అంటే డబల్ పోజ్ అన్నమాట. 2 టైమ్స్ వస్తే డూప్లికేటివ్ అవుతుంది. నెక్స్ట్ ఎలిట్రేటివ్ని ఎలా గుర్తుపట్టాలి అంటే 2 వర్డ్స్లో వొవెల్ చేంజ్ అవటం వల్ల సెకండ్ది ఫామ్ అవుతుంది. డింగ్ డాంగ్, ఇక్కడ అయిపోయి ఓ అవుతుంది. పింగ్ పాంగ్, అయిపోయి ఓ అవుతుంది. నెక్స్ట్ జిగ్ జాగ్, అయిపోయి ఏ అవుతుంది. సి సా, ఇది కూడా ఎలిట్రేటివ్. ఇక్కడ సి ఈ సౌండ్ వచ్చింది, సా ఆ సౌండ్ వచ్చింది. సౌండ్ చూసుకోవాలి మనం. టిప్ టాప్, ఇది ఎలిట్రేటివ్. ఇక రైమింగ్ విషయానికి వస్తే ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రైమింగ్లో ఏంటంటే ఎండ్ పార్ట్ యొక్క సౌండ్ సేమ్ ఉంటుంది, స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, నెట్టి గ్రిట్టి, ఇక్కడ టీ అనేది రైమ్ అనమాట. స్టార్టింగ్లో నీ గ్రీ ఉంది. అలాగే ఇచ్చి బిచ్చి, చి అనేది రైమింగ్. టీని వీని ఇక స్టార్టింగ్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ఖచ్చితంగా కాన్సోనెంట్స్ అయి ఉంటాయి. కానీ ఎలిట్రేటివ్స్లో వొవెల్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఐ ఓ అవటం, హిప్ హాప్లో ఐ ఓ అవటం, అలాగా జిగ్జాగ్లో ఐ ఏ అవటం, అలాగ వొవెల్ చేంజ్ అయితేనేమో ఎలిట్రేటివ్. చివర సేమ్ సౌండ్ ఉంటేనేమో రైమింగు. స్టార్టింగ్లో కాన్సోనెంట్ ఉండి చివర సేమ్ సౌండ్ ఉంటే రైమింగు. వర్డ్ మిడిల్లో ఒక వొవెల్ చేంజ్ అవ్వటం వల్ల ఫామ్ అయితే ఎలిట్రేటివ్. ఒకటే వర్డ్ 2 టైమ్స్ వస్తే డూప్లికేటివ్. ఇది ఇంపార్టెంట్ అంటే ఇది మీకు థర్డ్ యూనిట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదే యూనిట్లో యాడ్వర్బియల్ క్లాజెస్. దీన్ని మీకు క్వశ్చన్ నెంబర్ 18లో అడుగుతారు. అంటే కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ సెంటెన్స్ లింకర్స్ అని. ఇక్కడ చూడండి, బి హీ ఫర్గాట్ హిస్ పొజిషన్ యాజ్ ఎ హిందూ, ఈ టర్న్డ్ ఏ బుద్ధిస్ట్. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ బికాస్ ఉపయోగించి రాయమని చెప్పేసి అంటారు. దాన్ని ఎలా రాస్తాడు? ఈ ఫర్గాట్ హిస్ పొజిషన్ యాజ్ ఎ హిందూ బికాస్ హీ టర్న్డ్ ఏ బుద్ధిస్ట్. ఇవి ఒకసారి చూసుకుంటే వాటికి ఆన్సర్ ఈజీగా రాసేయచ్చు. బాయ్ యాజ్ హీ కేమ్ హోమ్ హిజ్ వైఫ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అతని ఇంటికి వచ్చాడు కాబట్టి వైఫ్ హ్యాపీగా ఫీల్ అయింది. యాజ్ బాయ్ యాజ్ హీ కేమ్ హోమ్ హిజ్ వైఫ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇవి మీకు 18th క్వశ్చన్లో వస్తాయి. ఇది కూడా టెక్స్ట్ బుక్ గ్రామర్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 4th యూనిట్కి వచ్చేయాలి. 4th యూనిట్లో పేజీ నెంబర్ 121. దీంట్లో మీకు 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఏ షార్ట్ స్టే బిట్వీన్ 2 ప్లేసెస్ ఇన్ వన్స్ జర్నీ.
అదేమవుతుంది? స్టాప్ అవర్ అవుతుంది. వన్ హూ బ్రింగ్స్ అవుట్ న్యూ బుక్స్ పబ్లిషర్ అవుతుంది. వీటికి ఆన్సర్లు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. ఈ 15 నెక్స్ట్ పేజ్లో ఉన్నటువంటి 14 ఈ ఫారిన్ ఎక్స్ప్రెషన్స్. ఈ రెండు మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో లాస్ట్ 32nd క్వశ్చన్లో అడుగుతారు. ఇది ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ పేజీలో అంటే 123, 124 పేజీలో ప్రిఫిక్స్, సఫిక్స్, రూటు వీటిని ఎలా అడుగుతారంటే వర్డ్స్ ఇచ్చి ప్రిఫిక్స్, సఫిక్స్ అనే హెడ్డింగ్ కింద పుట్ ద వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్. ప్రిఫిక్స్, సఫిక్స్ ఇచ్చి వర్డ్స్ని పెట్టమని అడుగుతారు. మీకు ప్రీ అంటే బిఫోర్ అని, ఫస్ట్ వస్తే అది ప్రిఫిక్స్ అవుతుంది, చివర యాడ్ చేస్తే అది సఫిక్స్ అవుతుంది. ఇవి ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేస్తే ప్రిఫిక్స్, సఫిక్స్ ఈజీగా రాసుకోవచ్చు. కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. డిస్తో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా ప్రిఫిక్సెస్. డిస్కంటిన్యూ, డిస్మాంటిల్, డిసగ్రీ ఇలాగా. అలాగే చివర సిఐడిఈతో ఎండ్ అయ్యేవన్నీ సఫిక్సెస్. ఏవైనా కావచ్చు, అక్కడ సిఐడిఈ అనే కాదు, సిఐడిఏ కానీ చివర యాడ్ చేసేవి ఏదైనా సఫిక్స్ అవుతుంది. టిఐఓను, ఐఎస్టి, ఎల్ఓజివై ఇవి సఫిక్సెస్. అది చివర యాడ్ అవుతూ వల్ల ఫామ్ అవుతుందా వర్డ్, ఫస్ట్ యాడ్ అవ్వటం వల్ల ఫామ్ అవుతుందా చూసుకుంటే అది సఫిక్సో ప్రిఫిక్సో ఐడెంటిఫై చేసి రాస్తే చాలు. అది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్. పుట్ ద వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్ ఫాలోడ్ బై అడ్జెక్టివ్స్ ఆర్ వర్బ్. ఇది ఇంపార్టెంట్. మీకు ఇది 125, 126, 127 పేజీలో ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 19లో. మీకు సెకండ్ యూనిట్లో కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉన్నాయి కదా, అదే హెడ్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్, డ్యూ టు అవి ఇవి చూసుకుంటే మ్యాక్సిమం ఆ క్వశ్చన్కి పూర్తిగా కవర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇందులో కానీ అందులో కానీ ఉంటే 99% ఆ క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. వీటిని ఫిక్స్డ్గా బట్టి కొట్టమే. సఫర్డ్ ఫ్రమ్, అన్ అకస్టమ్ టు, ఎఫ్రైడ్ ఆఫ్, ఆర్గ్యూ విత్, డెడికేటెడ్ టు, ఇట్లా వాటిని వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ చూసుకుంటే దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ పక్క పేజీలో వర్బ్ ఫార్మ్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ సింపుల్. ఇవి 2 చోట్ల వస్తాయండి. మీకు వర్బ్ ఫార్మ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ మీకు కొత్త మోడల్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 20 అవుతుంది. ఇది టెక్స్ట్ బుక్లో మీకు 128 పేజీలో ఉంది. ఇది ఇంపార్టెంట్ కూడా. మీకు వర్బ్ ఫార్మ్స్లో ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ సింపుల్ కాంబినేషన్ ఒకటి, పాస్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ప్రజెంట్. పాస్ట్ సింపుల్ అంటే యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ పాస్ట్. కరెక్ట్గా టైం ఇండికేట్ చేస్తే పాస్ట్ సింపుల్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ ఏమో వెన్ 2 యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ పాస్ట్, ఫస్ట్ కంప్లీటెడ్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్, నెక్స్ట్ కంప్లీటెడ్ ఈజ్ పాస్ట్ సింపుల్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెన్ దెర్ ఈజ్ ఓన్లీ సింగిల్ యాక్షన్ ఇట్ కెనాట్ బీ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు ఒకటే యాక్షన్తో రాదు, 2 యాక్షన్లు ఉంటేనే వస్తుంది. ఎందుకంటే 2 ఉంటేనే కదా ఒకటి ముందయ్యి తర్వాత ఇంకొకటి తర్వాత అవటానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ కంప్లీట్ అయింది పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ కంప్లీట్ అయింది పాస్ట్ సింపుల్. అంటే కంపల్సరీగా 2 యాక్షన్లు ఉండాలి. ఒకటే ఉంటే అది 90% పాస్ట్ సింపుల్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ అవుతుంది. నెక్స్ట్ అదే లెసన్లో మీకు ఇంపార్టెంట్ అంటే బైనామియల్స్ మీకు పేజ్ నెంబర్ 135లో ఉన్నాయి. వీటిని క్వశ్చన్ నెంబర్ 31లో అడుగుతారు. ఎలా అంటే పుట్ ద వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్లో అలా అడగవచ్చు. బైనామియల్స్కి పేరింగ్గా ఇంకేమన్నా ప్రిపోజిషనల్ ఫ్రేజెసో కాంపౌండ్ అడ్జెక్టివ్సో తీసుకొని అడిగే ఛాన్స్ ఉంది. లేదా మీకు మ్యాచింగ్లో కూడా వీటిని ఇవ్వచ్చు. లాస్ట్ క్వశ్చన్ మ్యాచింగ్లో కూడా ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదే యూనిట్లో లాస్ట్ మోడల్స్ అండ్ ఫంక్షన్స్ అని ఒకటి ఉంది.
ఇది చూడటానికి ఉపయోగం లేని క్వశ్చన్ లాగా ఉంటుంది, కానీ దీనివల్ల ఉపయోగం ఉంది. చూడండి, షల్ ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు. ఇది మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 23లో వస్తుంది. ఏమని ఇస్తాడంటే ఒక సెంటెన్స్ ఇస్తారు. వాట్ డస్ దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్? హీ కెన్ సింగ్ ఫర్ 8 hours ఎట్ ఏ స్ట్రెచ్. ఆప్షన్ ఏ ఎబిలిటీ, ఆప్షన్ బి ఆబ్లిగేషన్, ఆప్షన్ సి పాసిబిలిటీ, డి పర్మిషన్. కెన్ అనేది పైన ఏముంది, ఎబిలిటీని తెలుపుతుంది. అలా దాన్ని చూసి మనం ఎబిలిటీ అని పెట్టవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్? డి చూడండి, దీన్ని ఇచ్చి ఇదేం తెలుపుతుందంటే మీకు ఆప్షన్స్లో పర్మిషను, పాసిబిలిటీ, ఆఫరు, సజెషన్ ఇస్తాడు. షల్ ఐ వెయిట్ టిల్ యూ కమ్, నువ్వు వచ్చిందాకా వెయిట్ చేయను అనేది ఆఫర్. ఇవి ఒకసారి చూసుకుంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ మీకు 5th యూనిట్లోకి వచ్చేసి వొకాబులరీ ఉంది. వీటిని మీకు ఫస్ట్ మెయిన్లో ఉన్నటువంటి ట్రాన్స్ప్లాంటెడ్, వెజిటేషను, ఎగ్జోటిక్, నెగోషియేషన్ ఇవేమో సినానిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సినానిమ్స్ క్వశ్చన్ ఏంటంటే 24. నెక్స్ట్ కిందున్నవి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 32. థర్డ్ మెయిన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ అండర్లైన్. ఇది మీకు రైట్ ఫార్మ్స్ కింద అడుగుతారు. ఇది మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ వచ్చేసరికి 26. ఇది 26th క్వశ్చన్లో ఇది అడుగుతాడు. నెక్స్ట్ అలాగే 6th యూనిట్లో కూడా సినానిమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉన్నాయి. ఇవి ఈ అండర్లైన్ చేసినటువంటి వాటికి మీనింగ్స్ చూసుకోవటం, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఈ యూనిట్లో. నెక్స్ట్ పేజ్లో ఇప్పుడు జాయిన్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద లింకర్స్ గివెన్. ఇవి ఇంపార్టెంట్. ఈ 8 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అంటే వీటిని మిమ్మల్ని ఎక్కడ అడుగుతాడంటే క్వశ్చన్ నెంబర్ 18లో అడుగుతాడు. 2 marks క్వశ్చన్ ఇది. థర్డ్ క్వశ్చన్ చూడండి, వీ బుక్డ్ ఏ హాలిడే, వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. కంబైన్ ద 2 sentences యూజింగ్ ఆల్దో అంటాడు. అప్పుడు ఏం రాయాల్సి వస్తుంది? ఆల్దో వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ, వీ బుక్డ్ ఏ హాలిడే. అలా ఈ 8 క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇవ్వటానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే పేపరు టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని ఇవ్వటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి. అది నెక్స్ట్ మీకు ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ సింపుల్కి సంబంధించినటువంటి ఈ బ్లాంక్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇవి ఒకసారి చూసుకోండి. ఈజ్ యువర్ బ్రదర్ ఇన్? నో హీ ఈజ్ నాట్. ఇవి ఒకసారి చూసుకోవాల్సి వస్తే పాస్ట్ సింపుల్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. అది టెక్స్ట్ బుక్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి మొత్తం చేసుకుంటే చాలు. ఈ గ్రామర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. దీని తర్వాతే మిగతా గ్రామరు, జనరల్ గ్రామరు ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మిగతాగా 10th క్లాస్ చదివేటటువంటి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా లాభం అవుతుంది. థ్యాంక్ యూ.